ఎదిగోండి. వైదేహి, ఏంటిది? టిఫిన్. ఇలాగేనా పెట్టే పద్ధతి? మరింకెలా? పక్కన కూర్చొని ముక్కలు చేసి నోటికి అందించాలా? చూడు, మనిషిని ప్రేమించొచ్చు, కానీ జబ్బుని కాదు. ఆకలి కలమటించాలా అన్నావు కదా, అలమటించొద్దనే పెడుతున్నాను. ఎలా పెడితే నీకేంటి అభ్యంతరం? నేను ఇలాగే పెడతాను. నాకు నచ్చడం లేదు. నాకు నీ పద్ధతి నచ్చట్లేదు. నా భర్త నా ఇష్టం, నా పెత్తనం. మధ్యలో నీ పెత్తనం ఏంటి? వంకలు పెట్టడానికి నువ్వెవరు? గుండెల మీద పుస్తలున్నాయి, కాగితాల మీద సంతకాలున్నాయని లెక్చర్లు ఇవ్వద్దు. ఇంతకన్నా బాగా చూసుకునే శక్తి నీకుంటే, నీ ప్రేమ నిజమే అయితే, ప్రాణానికి లెక్క చేయకుండా త్యాగానికి సిద్ధపడే దానివే అయితే, ఆ తాళి మీద బంధం మీద విశ్వాసం ఉంటే, ఈ మనిషి నీవాడనే నమ్మకం నీకుంటే, ఊరికే నన్ను తప్పుపట్టడం కాదు, బాధ్యత తీసుకో. పూర్తి బాధ్యత తీసుకో. తప్పకుండా నేను చూసుకుంటాను. నువ్వు పక్కకు తప్పుకో. నేను పక్కకు తప్పుకోవాలంటే నువ్వు హక్కులు సంపాదించుకోవాలి కదా. హక్కులు సంపాదించుకోవాలా అంటే? నేను 50 కోట్లు వదులుకొని ఇన్ని దక్కించుకున్నాను. ఇప్పుడు నీకీనా నీ సొంతం అవ్వాలంటే 2 విధాలా నేను నష్టపోవాలా? నాది నాకిచ్చి నీది నువ్వు తీసుకో, లేకపోతే నీకు హక్కెలా వస్తుంది? సరే, ఇస్తా. ఇప్పుడే, ఈ క్షణమే. నువ్వు నాకు ఇచ్చింది నీ మొహాన కొడతాను. అబ్బో తెలివి. అప్పుడిచ్చిందే ఇప్పుడు ఇస్తే సరిపోతుందా? వడ్డీ పైగా నువ్వు విలువిచ్చేదాన్ని అంత తేలిగ్గా ఇస్తానా? పిచ్చిదాన్నా నేను? డబల్ ఇస్తే ఇస్తాను, డబల్ ఇస్తే ఇస్తాను. డబల్ ఏంటి? కావాలంటే ఇంకా రెట్టింపు నీ మొహాన పడేస్తాను. ఏందా డబల్ ఇచ్చేడిది? నువ్వేందే దానికి రెట్టింపిస్తానంటావుండా? అవునక్క, అట్లా ఎట్లా ఇస్తానంటావు? అవునే భాగ్యమ్మా, జర ఆలోచించు, తొందరపడమాక. ఏంటత్తమ్మా ఆలోచించేది? ఈయన నా భర్త, మీ కొడుకు. కావచ్చే, కాని డబ్బులు వదిలేస్తే మనిషిని దక్కించుకున్నా రేపెట్లా పోషిస్తావే? మనిషికి మనిషి అవసరం అత్తమ్మా. మీరు రేపటి గురించి ఆలోచిస్తున్నారు, నేను ఈ క్షణం గురించి ఆలోచిస్తున్నాను.